ప్రియ భగవద్ బంధువులారా, నేను మీ లలిత్. మీరు ఇప్పుడు చూస్తున్న దేవాలయం పేరు శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం. ఈ ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్న శివాలయం. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ వంశానికి చెందిన రాజు హరిహర బుక్కరాయ నిర్మించారు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఆలయానికి సంబంధించిన చాలా వివరాలు తెలుసుకుంటారు మరియు ఆలయానికి సంబంధించిన అనేక విశేషాలను చూడవచ్చు. ఇప్పుడు ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయ ప్రకారం నిర్మించారు. అగస్త్య మహాముని ఈ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. కానీ విగ్రహం కాలి గోరు విరిగిపోవడంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయారు. ఋషి చాలా కలత చెంది శివుని కోసం ఘోర తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యి ఈ ప్రాంతం కైలాసంలాగా ఉంది, కావున ఈ ప్రాంతం శివాలయంకి అనువైనది అని చెప్పారు. అగస్త్యుడు శివుణ్ణి ఇక్కడ ఒకే రాయిలో ఉమామహేశ్వరుడిగా దర్శనం ఇవ్వమని కోరారు. దానికి శివుడు అంగీకరించారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ఉంది. చిట్టప్ప అనే శివభక్తుడు ఇక్కడ శివుణ్ణి పూజిస్తూ ఉండగా శివుడు అతనికి పులిలా కనిపించారు. ఆ పులి శివుడే అని చిట్టప్ప గుర్తించారు. అప్పుడు అతను నేకంటి శివను నీకంటి అని అరవడం మొదలుపెట్టారు మరియు నృత్యం చేయడం ప్రారంభించారు. యాగంటి పుణ్యక్షేత్రంలో మీకు ఎక్కడా కూడా కాకులు కనిపించవు. అగస్త్య మహాముని తపస్సు చేసుకుంటున్నప్పుడు కాకులు ఆయన తపస్సుకు ఆటంకం కలిగించాయి. కావున అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శపించారు. కాకి శనిదేవుని వాహనం గనుక ఈ పుణ్యక్షేత్రంలో శనిదేవుడు ప్రవేశించరు అని చెప్తారు. ఆలయంలోని పుష్కరిణికి నీరు నంది నోటి నుండి వస్తుంది. పుష్కరిణి మరొక కొండ క్రింద ఉంది. ఈ పుష్కరిణికి నంది నోటి నుంచి నీరు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. అగస్త్య మహర్షి ఈ పుష్కరిణిలో స్నానం చేసి శివుడిని ఆరాధించేవారు. అందుకే ఈ పుష్కరిణిని అగస్త్య పుష్కరిణి అంటారు. ఆలయంలో ఒక నంది ఉంది. ఇది కాలక్రమేణా పెద్దదిగా పెరుగుతుందని మరియు పెరుగుతూనే ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. నంది పెరుగుతున్న కారణంగా అధికారులు ఒక స్తంభాన్ని తొలగించారు. పూర్వం భక్తులు ఈ నందికి ప్రదక్షిణలు చేసేవారని నమ్ముతారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ బసవన్న కలియుగాంతంలో లేచి రంకెలు వేస్తుంది అని చెప్పారు. ఈ ఆలయ ప్రాంగణంలో 3 గుహలు ఉన్నాయి. మొదటి గుహ అగస్త్య గుహ. ఈ గుహలోనే అగస్త్య మహాముని శివుని కోసం తపస్సు చేశారు. ఈ గుహకు 120 ఏటవాలు మెట్లు ఉన్నాయి. రెండవ గుహ వెంకటేశ్వర స్వామి గుహ. దెబ్బతిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడే ఉంచబడింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ముందే ఈ ఆలయంలో విగ్రహం ఉందని నమ్ముతారు. మూడవ గుహ వీరబ్రహ్మం గారి గుహ అంటారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో కొంత భాగాన్ని ఈ గుహ నుండే రచించారు. యాగంటి ఆలయం నుండి బనగానపల్లి ప్యాలెస్, అదేనండి మన అరుంధతి కోట, 5 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇంకా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చింతమాన మఠం, రవ్వలకొండ కూడా యాగంటి ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. అవి కూడా తప్పకుండా చూడండి. అలాగే యాగంటి ఆలయానికి వెళ్ళే దారిలో బనగానిపల్లి ప్యాలెస్ కంట ముందే ఎడం చేతి వైపు శ్రీ షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమం ఉంది. అక్కడ సాయిబాబా వారి అతిపెద్ద విగ్రహం ఉంది. సాయిబాబా వారి విగ్రహం కూర్చొని ఉన్న మూర్తి. తప్పకుండా దర్శనం చేసుకోండి. యాగంటి దేవాలయం కర్నూలు నగరానికి 83 కిలోమీటర్ల దూరంలో ఉంది. నంద్యాల రైల్వే స్టేషన్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనము చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ లేదా విశాఖపట్నం నుండి ట్రైను లేదా బస్సుల్లో కర్నూలు లేదా నంద్యాలకు చేరుకోవచ్చు. అక్కడ నుండి ప్రైవేట్ వాహనం లేదా ట్యాక్సీ లేదా ఆటోల ద్వారా యాగంటి దేవాలయానికి చేరుకోవచ్చు. విజయవాడ నుండి బనగానపల్లి వరకు రైల్లో వచ్చి అక్కడి నుండి ఆటోలో కూడా యాగంటి వరకు వెళ్ళవచ్చు. బనగానపల్లి రైల్వే స్టేషన్ నుండి యాగంటి ఆలయానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.